హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఫిష్ క్లీనింగ్ అనేది క్విక్గా చూపిస్తాను. ఈ చేప పేరు వచ్చేసి బంగారు తీగ. వెయిట్ వచ్చేసి 2.5 kgs. ప్రైస్ వచ్చేసి 300. ఇది పల్లెటూరు కాబట్టి ఇక్కడ కాస్ట్ అనేది తక్కువ ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి చేపకి బూడిద లేకపోతే ఉప్పుని రాస్తారు. రాసిన తర్వాత ఇక్కడ చూడండి, రెక్కలు కట్ చేస్తున్నారు. వీటిని రెక్కలు అంటారనమాట. 4 వైపులా ఉన్నటువంటి ఆ రెక్కలన్నిటిని కూడా చక్కగా కత్తిపీటతోటి జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. చేప బరువు ఎక్కువ కాబట్టి అందులోకి దీనికి జారే గుణం ఉంటుంది కాబట్టి జారిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా ఇలాగా 4 వైపులు ఉన్న వాటన్నిటిని కూడా మనం తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత చేప యొక్క తల భాగాన్ని, తోక భాగాన్ని పట్టుకొని మనం ఇలా కత్తిపీటతో రాస్తూ ఉంటే అది పొలుసు అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. చక్కగా నీట్గా వచ్చేస్తుందండి. రిమైనింగ్ ఏమైనా ఉంటే సాల్ట్లో వేసి మనం కడుక్కున్నప్పుడు పోతాయి. అలాగే ఇంకో మెయిన్ ఏంటంటే, మనకి ఈ చేప విషయానికి వచ్చినప్పటికీ హెడ్కి కింద చిన్న కట్ పెట్టుకోవాలండి. కత్తిపీటతోటి కట్ పెట్టుకున్నప్పుడు అందులో ఉన్న చేదుగుట్టు ఉంటుంది కదండి, దాన్ని మొత్తం తీసేయాలి. చేదుగుట్టుని తీయడం అనేది చాలా చాలా కష్టమైన ప్రాసెస్. చేపని కట్ చేసినప్పుడు అది ఏమాత్రం అటు ఇటు అయినా చేప మొత్తం కూడా చేదు వచ్చేస్తుంది అనమాట. ఇంకోండి ఇలా పులుసు మొత్తం కూడా తీసేస్తారు. తర్వాత ఇదిగోండి ఇలాగా కట్ చేసేసుకొని మనకి చూసారా, మనకి మధ్య భాగం మొత్తం వచ్చేసింది. ఇది వచ్చేసి కొవ్వండి. చేపలో ఉండేది యాక్చువల్గా సొన ఉంటుంది, కానీ చేపలో ఇది మాత్రం కొవ్వు. ఇది సొన అయితే కాదు. ఇది కూడా తీసుకొని చిన్నపిల్లలకి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోండి ఇలాగా ముక్కల కింద కట్ చేసేసారు. ఇప్పుడు దీన్ని మనకి కల్లుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు వేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. ఏమాత్రం జిగురు అనేది ఉండకూడదు. జిగురు ఉందంటే చేప మొత్తం నీచు వాసన వచ్చేస్తుంది. తర్వాత కల్లుప్పు వేసుకొని 2-3 times కడిగితే